న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఐఏఎస్ ఆమ్రపాలిపై క్యాట్ ఉత్తర్వులకు హైకోర్టు స్టే. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ ఈ నెల 11న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రేపు సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ వరకు వైన్స్, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదుల స్వీకరణ. భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ శిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. హనుమకొండ మద్యం, డబ్బులు పంచేవాళ్లను, ఆస్తులు సంపాదించుకునే వాళ్లను కాదు, గ్రామ అభివృద్ధి, గ్రామ ప్రజల సమస్యలను తీర్చే వాళ్లను, గ్రామాల్లోనే ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్లను గెలిపించండి. జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర నాయకులు ఉచ్చాత శ్రీకాంత్. సభలకు, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి. పినపాక తహసీల్దార్ గోపాలకృష్ణ. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవాలి. జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎజ్జ రాజయ్య. రామగిరి RG3 OCP2లో ఘనంగా ప్రారంభమైన 56వ వార్షిక రక్షణ వారోత్సవాలు. కార్మికులందరూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి. ప్రాజెక్ట్ ఆఫీసర్ జె రాజశేఖర్. బీజేపీ హన్మకొండ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం. హాజరైన రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ. KGBV చెన్నారావుపేట విద్యాలయాన్ని సందర్శించిన JCDO MEO. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యూనియన్ INTUC మాత్రమే. RG3 ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి. రామగుండం జీతాలు పెంచండి, డ్రైవర్లను ఆదుకోండి. HP ఇంధన డిపో ట్యాంకర్ డ్రైవర్లు మరియు యజమానుల చర్చల్లో BRS నేత కౌశిక హరి. ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కోనారావుపేట అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. కరీంనగర్ కేంద్ర ప్రభుత్వ అమృత్ స్కీమ్తో శ్రీరామ కాలనీ వాసులకు 5 ఏళ్ల మంచినీటి సమస్యకు పరిష్కారం. కేంద్ర మంత్రి బండి సంజయ్. మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు. బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ మాసం గణేష్. ముస్తాబాద్ గూడెం గ్రామంలో అక్రమ మద్యం పట్టివేత. 9.745 లీటర్ల మద్యం స్వాధీనం. విశాఖపట్నం అనాథ శవానికి అంత్యక్రియలు చేసిన అవర్ హ్యాండ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి పిల్లి గోవిందరాజు. రంగారెడ్డి జిల్లా గ్రామ సర్పంచులుగా విద్యావంతులను ఎన్నుకోవాలి. గ్రామ అభివృద్ధికై అవగాహన ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలి. NHRC రాష్ట్ర కమిటీ సభ్యులు తమ్మల్ల ఆంజనేయులు.